బంధాల్ని అనుబంధాల్ని విడదీసే ఎంపాసం విడాకులు. కొన్ని జీవితాల్లో అది అవసరమైన మార్పు కావచ్చు, కానీ చాలా జీవితాల్లో అది కార్చిచ్చు. అలాంటి విడాకులు మన కథలో పాత్రల జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందో చూద్దాం. అది అమెరికా. ఫాస్ట్ ఫుడ్ జీవితాలకి, హడావుడి బ్రతుకులకి నెలవుగా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ నిజమేంటంటే ఇక్కడికి వచ్చిన వేరే దేశపు వాళ్ళు మాత్రమే డబ్బుల వెనక పరిగెడుతూ అలాంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అమెరికాలో పుట్టినవారు ఎప్పుడూ కేవలం ఆ రోజు గురించి మాత్రమే ఆలోచిస్తారు. రేపు వాళ్ళకి అనవసరం, ఆస్తులు అక్కర్లేదు. ఈరోజు ఈ క్షణం ఎలా గడిపాను అన్నదే వాళ్ళ ప్రాముఖ్యత. బహుశా అక్కడ బంధాలకు విలువ అందుకే ఉండదేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఇక్కడ నేను లాయర్గా పనిచేస్తున్నా ఇన్ని సంవత్సరాల్లో నా దగ్గరికి వచ్చిన చాలా కేసులు విడాకుల గురించే. ఆ రోజు కూడా నా దగ్గరికి ఒక జంట విడాకుల గురించి వచ్చారు. కానీ వాళ్ళు మన ప్రవాసాంధ్రులు. ఇద్దరూ చాలా చూడముచ్చటగా ఉన్నారు. వాళ్ళకి ఒక కొడుకు ఉన్నాడు. 2 సంవత్సరాల వయసు ఉండొచ్చు. అమ్మ దగ్గర ఉన్నప్పుడు నాన్న మేసం లాగుతూ ఆడుకుంటున్నాడు. సడేనని నాన్న తీసుకుంటే అమ్మ కొంగు పట్టుకుని లాగుతున్నాడు. పాప ఆ పసివాడికి ఏమి తెలుసని రేపటి నుంచి వాడికి ఆ మీసమో ఈ కొంగో ఏదో ఒకటే మిగులుతుందని. అసలు ఏమైంది, ఎందుకు మీరు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారని అడిగాను. మ్యాట్రిమోనీలో తన ప్రొఫైల్ చూసి మా వాళ్ళకి నచ్చి పెళ్లి సంబంధం ఓకే చేసేసి నాకు చెప్పారు. అప్పటికి నేను అమెరికాలో నా జాబ్ విషయంగా చాలా బిజీగా ఉన్నాను. అమ్మాయిని చూడాలి, పెళ్ళి ఇవన్నీ ఆలోచించేంత ఖాళీ కూడా లేదు నాకు. దాంతో వాళ్ళు ఏదో సంబంధం చూశారంటే సరే, కాకపోతే నాకు 15 రోజుల సమయం దొరుకుద్ది, అంతలోగానే పెళ్ళి అన్నీ అయిపోవాలని చెప్పాను. అలాగే పెళ్లి చేసుకుని తను కూడా అమెరికా తీసుకుని వచ్చేసాను. తను అమెరికాలో వచ్చేసరికి నేను ఒక ప్రాజెక్టులో సభ్యుడిని కాబట్టి సాయంత్రం కొద్దిగా సమయం దొరికేది. అలా కారులో షికారులు తిరిగేవాళ్ళం. ఒక 6 నెలల తర్వాత నాకు ప్రాజెక్ట్ మేనేజర్ పదోన్నతి వచ్చింది. అక్కడి నుండి నా జీవితం బిజీ అయిపోయింది. కొన్ని నెలలకి తను నెల తప్పడం, తనని పుట్టింటికి పంపడం జరిగాయి. తను మళ్ళీ పిల్లాడు పుట్టాక 5 నెలల తర్వాత అమెరికా వచ్చింది. అప్పటికి నా ప్రాజెక్టు చివరి ప్రక్రియకి వచ్చింది. దాంతో అస్సలు ఖాళీ ఉండేది కాదు. ఒక భార్యగా తను ఇవన్నీ అర్థం చేసుకోవాలి కదా. నేను సంపాదించేది వాళ్ళ కోసమే కదా. ఆఫీసులో ఎంతో కష్టపడి వస్తాను. ఇంటికి వచ్చేసరికి గొడవగా ఉంటే నాకు ఎలా ఉంటుంది? చిన్న చిన్న వాటికి కూడా ఓ అరిచి గోల చేస్తుంది. తన అభిప్రాయాలు ఇష్టాలు వేరు. నేను కావాలన్నది తనకు నచ్చదు, నాకు నచ్చనిది తనకు కావాలనిపిస్తుంది. ఎంతనే సర్దుకోమంటారని ఆయన చెప్తుండగానే నా వైపు కూడా ఉంటారా, కేవలం ఆయన వైపేనా అని సూటిగా అడిగింది వాళ్ళ ఆవిడ. అలాంటిదేమీ లేదమ్మా, ఆయన చెప్తున్నారు కదా అని వింటున్నాను. ఆయన అయ్యాక మిమ్మల్ని చెప్పమందామని అనుకున్నాను. సరే చెప్పండి తల్లి అన్నాను. పిల్లాడు అమెరికాలో ఉద్యోగం అంట, బాగా సంపాదిస్తున్నాడంట. అక్కడి నుంచి తను పంపించే డబ్బులతోనే ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు బోల్డని పొలాలు స్థలాలు కొనేశారంట అని, రాకుమారుడని, ఇలాంటి సంబంధం మళ్ళీ నీకు వస్తుందా అని మా వాళ్ళు నన్ను ఒప్పించి పెళ్లి చేశారు. అప్పటి వరకు కనీసం అమ్మా నాన్నలను వదిలి పక్క ఊరికి కూడా వెళ్ళని నేను మొదటిసారి ఏకంగా దేశమే దాటి వెళ్ళాలంటే చాలా భయమేసింది. కానీ ఆయన మీద ఉన్న నమ్మకంతో ఆయనే నన్ను బాగా చూసుకుంటాడని అనుకుని వచ్చేసాను. ఇక్కడికి వస్తే అంతా కొత్త వాతావరణం, ఏమీ తెలియదు, అంతా బెరుగ్గా ఉండేది. మొదట్లో ఆయన బాగానే ఉండేవారు. సాయంత్రం పూట బయటికి తీసుకువెళ్ళడం, కొద్దిగా అయినా నాతో మాట్లాడడం చేసేవారు. రోజులు గడిచే కొద్దీ నా ఇష్టాలు ఆయనకి కష్టాలుగా మారాయి. నాతో గడిపే సమయం ఆయనకి దొరికేది కాదు. ప్రేమగా పిలిచే ఆయన తరువాత చిరాకు పడడం ఒకటే చూపించేవారు. నేను ఎవరికని చెప్పుకోగలను? నిజం చెప్పమంటారా? మొదటిసారి కాన్పుకి ఇండియా వచ్చాక నాకు మనస్ఫూర్తిగా అమెరికా వెళ్ళాలని అనిపించలేదు. కానీ తప్పదు కాబట్టి వెళ్ళాను. అక్కడి నుండి నేను ఊహించినట్టే నరకం మరింత పెరిగింది. ఆయనకి అసలు నన్ను కానీ వీడిని కానీ పట్టించుకునే సమయమే ఉండేది కాదు. కనీసం ఎలా ఉన్నామనే మాటే ఆయన నోటి నుండి వచ్చేది కాదు. వీడికి కావాల్సిన ఏ వస్తువు ఆయన తెచ్చిపెట్టలేదు. ఆ తెలియని దేశంలో నేనే వెతుక్కుంటూ వెళ్ళి తెచ్చుకునేదాన్ని. అలా వెళ్ళినప్పుడు ఆకతాయిలు విడిపించేవారు. చాలా భయమేసేది.
అండగా ఉంటాడనుకున్న మగాడు నాతో ఉండకపోతే నేనేమి చేసేది? రోజు పొద్దున్నే లేచి కంగారుగా తినేసి వెళ్ళిపోవడం, రాత్రి ఎప్పుడో వచ్చి తనకు కావలసిన సుఖాన్ని తీసుకుని పడుకోవడం. నేను కేవలం సుఖాన్ని పెంచే యంత్రాన్న? పెళ్ళి అంటే ఇంతేనా? ఇప్పటికీ ఉన్న ఒక కొడుకుని చూసుకోరు, కానీ ఇప్పుడు ఇంకో కాయ కాయించారు నా కడుపులో. అది తెలిసిన క్షణమే నిర్ణయించుకున్నాను ఇంక ఈయంతో నాకు కుదరదని. ఇప్పటికీ వీడిని చూసుకోవడానికే నా ప్రాణం పోతుంది. రేపు ఇంకో పిల్ల వస్తే వాళ్ళను కూడా ఆయన చూడరు. నేను ఎంతనే చేయగలను? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. తప్పంటాడా అని అడిగింది. ఒక విషయం జరిగినప్పుడు ఇద్దరిది తప్పులు ఉంటాయి, కాకపోతే ఒకరిది ఎక్కువగా ఇంకొకరి తక్కువగా ఉంటుంది. ఎవరి తప్పు ఎంతో ఆలోచించే ముందు మీకు ఒక జరిగిన కథ చెప్తాను. అది విన్నాక కూడా మీరు ఇదే నిర్ణయం మీద ఉంటే అప్పుడు విడాకులు ఇప్పిస్తానని చెప్పి గతంలోకి జారుకున్నాను. 20 సంవత్సరాల క్రితం నా స్నేహితుడు రమేష్ ఇక్కడే అమెరికాలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. అప్పుడు తన క్లాసులో తనకి ఒక ప్రాణ స్నేహితురాలు ఉండేది. వాళ్ళు ఇద్దరూ ఎలా ఉండేవారంటే, వాడు నాకు ఇది కావాలని చెప్పకముందే తను తెచ్చిచ్చేసేది. ఆ అమ్మాయికి ఏ కష్టం వచ్చినా బాధ కలిగినా తన కళ్ళని చూసే అర్థం చేసుకుని ఆ ఇబ్బందిని తొలగించేవాడు తను. ఇద్దరూ అంత అన్యోన్యంగా ఉండగా ఒకరోజు ఆ అమ్మాయి వచ్చి రమేష్ని ప్రేమిస్తున్నానని చెప్పింది. నేను ఎప్పుడూ నిన్ను ఒక స్నేహితురాలుగానే చూశాను, కానీ నిన్ను నేను ఎప్పుడూ ఆ ఉద్దేశంతో చూడలేదు. కాబట్టి నువ్వు ఆ ప్రేమను వదిలేసి ఎప్పట్లాగే ఉండమని అన్నాడు. నా కళ్ళలోకి చూసి నా బాధ ఏంటో చెప్పగలిగిన వాడివి అదే కళ్ళలో ప్రేమను చూడలేదా అని అడిగిన ప్రశ్నకు, ఒకవేళ చూసి ఉంటే ఇక్కడ వరకు రానిచ్చేవాడిని కాదుగా అని కటువుగా సమాధానం చెప్పాడు. తను బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ రోజు రోజుకి తను లేని బాధ, తను వాడి వల్లే అలా అయిపోయిందన్న బాధ కలగలిసి అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాడు. వెంటనే తన తండ్రి ఎప్పుడూ చెప్పే ఇండియాకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. తండ్రి దగ్గర ఏ విషయం దాచని రమేష్ మొత్తం జరిగిందంతా తండ్రికి వివరించాడు. దాంతో తండ్రి కూడా తనకి అడ్డు చెప్పలేదు. అలా ఇండియా చేరిన రమేష్ హైదరాబాద్లో ఒక కాలేజీలో జాయిన్ అయ్యాడు. తనకి అస్సలు తెలియని వాతావరణంలో ఎలా సర్దుకోవాలో తెలియక కష్టపడుతూ ఉన్నాడు. క్లాసులో తనకి స్నేహితులైన వాళ్ళ సహాయంతోనే ఏదో నెట్టుకొస్తున్నాడు. ఒకరోజు తన స్నేహితులు జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తున్నారు. తను కూడా సరదాగా ఉంటుందని అక్కడి నుంచి చూస్తున్నాడు. దూరంగా ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది. ఆ అమ్మాయిని చూడగానే ఎన్నో ఏళ్ల అనుబంధంగా అనిపించింది రమేష్కి. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చాక తన్ను కూడా ర్యాగింగ్ చేస్తున్నారు రమేష్ స్నేహితులు. వచ్చి రాని తెలుగులో రమేష్ కూడా ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే వాటికి నవ్వు వచ్చి పక్కుమని నవ్వింది. ఏంటి సీనియర్స్ అంటే నవ్వులాటగా ఉందా? నీ పేరేంటి చెప్పు అని గదమాయించారు రమేష్ స్నేహితులు. స్వేచ్ఛ సార్ అని భయపడుతూ తడబడుతూ చెప్తుంది. వదిలేయండిరా అని వాళ్ళ దగ్గర నుండి తీసుకుని వచ్చాడు రమేష్. సారీ సార్, మీరు అలా తెలిసి తెలియనట్టు మాట్లాడుతుంటే నవ్వొచ్చేసింది. ఏమీ అనుకోకండి అని భయంగా చెప్పింది. అయ్యో ఏమీ పర్లేదు, నాకు మిమ్మల్ని చూస్తే ఎప్పటి నుంచో ఉన్న బంధంగా అనిపించింది, అందుకే నేనేమీ అనుకోలేదు. నాకు కూడా అలాగే అనిపించింది సార్. ఇంతకుముందు ఎప్పుడైనా కలిసామంటారా? లేదు స్వేచ్ఛ, నేను మొన్నే అమెరికా నుంచి వచ్చాను అని ఒక క్షణం ఆగి, నేను నిన్ను పేరు పెట్టి పిలవచ్చా, పర్వాలేదా అని అడిగాను. అయ్యో ఏమీ పర్వాలేదు సార్, అయినా పెద్దవారే కదా, నేనేమీ అనుకోను అంది. అయితే నువ్వు కూడా నన్ను సరే అనుకు, రమేష్ అనే పిలువు, ఇప్పటి నుంచి మన స్నేహితులు అని చెప్పి చేయి చాపాడు. స్వేచ్ఛ కూడా కరచాలను ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి రమేష్కి స్వేచ్ఛ మంచి స్నేహితురాలు అయిపోయింది. రమేష్కి తెలియని వాతావరణం గురించి స్వేచ్ఛ సహాయం చేస్తుంటే స్వేచ్ఛకు చదువులోని మిగతా అన్ని విషయాల్లోని రమేష్ సహాయం చేస్తున్నాడు. రమేష్కి ఎందుకో స్వేచ్ఛ లేదంటే లోకమే లేదనిపిస్తుంది. కాలేజీలో ఉన్నంతసేపు ఆనందంగా ఉండే రమేష్ కాలేజీ అయి స్వేచ్ఛ అయిపోగానే నీరసపడినట్టు అయిపోతున్నాడు. ఏదో కోల్పోతున్న బాధ తన్ని ఉండనివ్వట్లేదు. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్ అంటే ఇంట్లో కొనివ్వడం గగనమే. జాబ్ వచ్చి సొంతంగా సంపాదించుకునేటప్పుడు కొనుక్కునేవారు. కానీ స్వేచ్ఛను వదిలి ఉండలేక, ఆ విరహాన్ని తట్టుకోలేక వాళ్ళ నాన్నని అడిగి స్వేచ్ఛకు ఒక మొబైల్ కొన్నాడు రమేష్. అయ్యో నాకొద్దు, ఇంట్లో తెలిస్తే నా వీపు విమానం మోత మోగిపోతుంది అని భయపడింది స్వేచ్ఛ. నాకు నీతో ఉండాలని ఉంది, మాట్లాడాలని ఉంది, అందుకే కొన్నాను. ఒకవేళ నీకు అలాగే అనిపిస్తే ఇది తీసుకో
అందులో నా నెంబర్ సేవ్ చేసి ఉంటుందని చెప్పి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు రమేష్. అలా ఒకరోజు గడిచిపోయినా తనకు ఫోన్ రాలేదు. అయితే నేనంటే ఇష్టం లేదేమో అని రమేష్ బాధపడుతూ ఉండగా తన ఫోన్ మోగింది. స్క్రీన్ మీద మై డార్లింగ్ కాలింగ్ అని వస్తుంది. వెంటనే రమేష్ మొహం 1000 బల్బుల అంత వెలిగిపోయి ఫోన్ తీసుకుని ఏమిటింత ఆలస్యం అన్నాడు. నీ మటుకు నువ్వు ఇచ్చేసి వెళ్ళిపోయావు. నేను దాన్ని ఇంట్లో ఎక్కడ దాయాలి, అది మోకుండా ఏం చేయాలి అని చూసేసరికి సాయంత్రం అయింది. అప్పటికి దాని ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెడదామంటే ఇంట్లో అమ్మ చూస్తారేమో అని భయం. అందుకు నిద్రపోయాక ఛార్జింగ్ పెట్టా కాబట్టి ఇప్పటికి ఫోన్ చేశానని చెప్పింది. ఓ అదా జరిగింది, నేను ఇంకేదో అనుకుని భయపడ్డాను అన్నాడు. ఏమీ అనుకుని భయపడ్డావేంటి అని అడిగింది. ఏమీ లేదులే అని మాట మార్చేశాడు రమేష్. అక్కడి నుండి కాలేజీలో ఉన్నప్పుడు క్యాంటీన్లో, కాలేజీ అయిపోయాక ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నారు. నిద్రని, లోకాన్ని, పరిసరాన్ని అన్నిటినీ మర్చిపోయి వాళ్ళ లోకల్లో వాళ్ళు విహరించసాగారు. ఇలా ఉండగా ఒకరోజు రమేష్ స్వేచ్ఛ పుట్టినరోజుకి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. స్వేచ్ఛని బైక్ ఎక్కించుకుని హైదరాబాద్ విమానాశ్రయానికి తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు స్వామి అని అడిగితే, నిన్నేమి చేసేయనే బాబు, నన్ను నమ్ము అని విమానం ఎక్కించి వైజాగ్ తీసుకుని వెళ్ళాడు. అక్కడ ముందే మాట్లాడి పెట్టుకున్న బీచ్ పక్కన రిసార్ట్లో సముద్ర పాలలు కాళ్ళని తాకుతూ ఉంటే చల్లని గాలికి స్వేచ్ఛ ముంగుడులు ఎగురుతూ ఉండగా దూరంగా పున్నమి చందమామ తప్ప మరెవడూ వాళ్ళని చూడని ఏకాంతంలో క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశాడు. అది చూసి అమ్మో నా కోసమేనా ఇదంతా అని వెనక్కి తిరిగి చూసేసరికి చేతిలో బుకే ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు ప్రియతమా అని చెప్పాడు. ఏమిటి అని రెక్కించి అడిగింది స్వేచ్ఛ. ఆహా ఏమీ లేదు, జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా అంటున్నానని సరిచేసి భోజనం చేద్దామని కూర్చున్నాడు. అలా ఏకాంతంగా ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణంలో డిన్నర్ ఆహ్వాదిస్తూ ఉన్న స్వేచ్ఛని, నేను నిన్ను ప్రేమిస్తున్నా స్వేచ్ఛ అని మెల్లిగా అన్నాడు రమేష్. ఏమిటన్నావు అని అడిగింది స్వేచ్ఛ. అదే నిన్ను ఎవరైనా ప్రేమించారా అని అడిగానని మాట మార్చాడు రమేష్. ఇంత మంచి మూడ్లో ఉన్నప్పుడు అది ఎందుకురా అంది స్వేచ్ఛ. పర్లేదు చెప్పు అన్నాడు. నాకు నా చిన్నప్పటి నుంచి ఒక స్నేహితుడు ఉండేవాడు. నాకు కొద్దిగా సిగ్గు ఎక్కువ, అందుకు తను మాత్రమే నా మిత్రుడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా తనతోనే పంచుకునేదాన్ని. మొన్న ఇంటర్ వరకు కూడా ఇద్దరం కలిసే చదువుకున్నాము, ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళము. కానీ వాడిని ఎప్పుడూ నేను మంచి మిత్రుడిగానే చూశాను. ఒకరోజు వాడు నన్ను ప్రేమిస్తున్నాడని, నేను లేకపోతే బ్రతకలేనని చెప్పాడు. నాకు చాలా కోపం వచ్చింది. నిజాయితీ గల స్నేహం అనుకుంటే ప్రేమ అన్నాడని. అంతకంటే నేను లేకపోతే చనిపోతానని నన్ను బ్లాక్మెయిల్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. అన్ని సంవత్సరాలు మా స్నేహం ఒక దెబ్బతో పోయింది. అమ్మో సారీ, నీకు గుర్తు చేసి బాధ పెట్టాను. నాకు అలాగే జరిగింది. సరే వెళ్దామా అన్నాడు రమేష్. ఏదో చెప్దామని రమ్మని చెప్పకుండానే వెళ్ళిపోదాం అంటావే అని అడిగిన స్వేచ్ఛకి, పర్లేదు ఏమీ అనుకోలేదు అన్నాడు రమేష్. ఎక్కడ తన్న కూడా వదిలేస్తాదో అన్న భయంతో. వాడిని ఎప్పుడూ ఆ దృష్టిలో చూడలేదు, కానీ నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఏదో అనుభూతి కలిగింది, ఏదో బంధం ఉన్నట్టు. ఇందాక నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు నేను విన్నాను, మళ్ళీ నువ్వు నీ నోటి నుండి వినాలని చెప్పమన్నాను. అయినా అంత ధైర్యం లేని వాడివి ఎలా తీసుకుని వచ్చేసావయ్యా ఇంత దూరం అని నవ్వింది. అంటే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా అని అమాయకంగా అడిగిన రమేష్ నెత్తి మీద ఒకటి కొట్టి, ఇంతలా చెప్తున్నా అర్థం కాలేదేంట్రా పిచ్చోడా అని నవ్వింది. వెంటనే తనని గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టుకోబోయాడు రమేష్. ఓయ్ బాబు ఆగు, అసలే ఇక్కడ రొమాంటిక్గా ఉంది. నువ్వు ఎలాంటివి చేస్తే తర్వాత కంట్రోల్ చేసుకోవడం కష్టం. అయినా దీనికోసమేనా ఇంత బాగా సెట్ చేశావు అని నవ్వింది. లేదే బాబు, ఏదో నువ్వు ఒప్పుకున్నావన్న ఆనందంలో అన్నాడు రమేష్. సరే ఇంటికి వచ్చి అమ్మతో మాట్లాడు, పెళ్ళయ్యాక నీ ఇష్టం, నిన్ను ఆపను, రెచ్చిపోది గాని అని ఉడికించింది స్వేచ్ఛ. సరే నేను అమెరికా నుండి నాన్నని రమ్మంటాను, ఇద్దరం వచ్చి మాట్లాడతాం మీ అమ్మగారితో అన్నాడు రమేష్. తర్వాత నాన్నకు జరిగిందంతా చెప్పి వెంటనే రమ్మన్నాడు రమేష్. ఆయన ఇండియా వచ్చాక ఇద్దరూ కలిసి వెళ్ళారు స్వేచ్ఛ వాళ్ళ ఇంటికి. అక్కడికి వెళ్ళి కూర్చున్నాక ముందు స్వేచ్ఛ వచ్చి రమేష్ వాళ్ళ నాన్నగారితో మాట్లాడింది. కోడలు ఆయనకి బాగా నచ్చేసింది. అమ్మగారిని పిలమ్మ, పెళ్లి గురించి మాట్లాడదాం అన్నారు ఆయన.
నాన్న వదిలేసి వెళ్ళిపోయినప్పటి నుంచి అమ్మ బయటికి రావట్లేదు అంకుల్. నేను కడుపులో ఉండగానే వదిలేసి వెళ్ళిపోయారంట. అందుకే అప్పటి నుంచి అలా ఉండిపోయింది. పిలుస్తారని లోపలికి వెళ్ళింది. ఆవిడ బయటకు వచ్చాక ఆవిడని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు రమేష్ వాళ్ళ నాన్న. ఆవిడ కూడా మీరా అని అడిగింది. వెంటనే రమేష్ వాళ్ళ నాన్నగారు, ఈ పెళ్ళి కుదరదు రమేష్, పద వెళ్ళిపోదాం అన్నారు. ఎందుకు నాన్న అని రమేష్ ఏమైంది అంకుల్ అని స్వేచ్ఛ ఒకేసారి అడిగారు. కుదరదు అన్నారుగా, కుదరదు అంతే, నువ్వు లోపలికి వెళ్ళు అంది స్వేచ్ఛ వాళ్ళ అమ్మ కోపంగా. అదే ఎందుకు కుదరదని అడుగుతున్నాం అన్నారు ఇద్దరూ ఒకేసారి. ఎందుకంటే మీ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు కాబట్టి, మీది రక్త సంబంధం కావని పెళ్లి సంబంధం కాకూడదు కాబట్టి అన్నారు. వెంటనే రమేష్ స్వేచ్ఛల గుండెల్లో పెద్ద అగాధం ఏర్పడినట్టు అనిపించింది. నేను ఇంతలా ప్రేమించింది నా చెల్లినా, నేను జీవితాంతం పంచుకోవాలనుకుంది నా అన్నతోనా అని ఇద్దరు ఉన్నచోటే కూలబడిపోయారు. తన తండ్రి విడాకుల అనంతరం అమెరికా వచ్చేశారు. అప్పటికి తన వయసు 1 సంవత్సరం మీద కొన్ని నెలలు ఉంటాయి అనుకుంటా. అందుకే అమ్మ లేలగానే తప్ప ఖచ్చితంగా గుర్తులేదు. తర్వాత ఎన్నిసార్లు అడిగినా అమ్మ ఎవడు అన్నది నాన్న చెప్పలేదు. ఇందాక స్వేచ్ఛ చెప్పిన దాన్ని బట్టి అమ్మ కూడా నాన్న ఎవడు అన్న విషయం స్వేచ్ఛకు చెప్పలేదు. కళ్ళ నుండి నీరు జలపాతంగా కారుతూ ఉంది. అక్కడి నుండి లెగిసి మౌనంగా వచ్చేశాడు రమేష్. వాళ్ళ నాన్న పిలుస్తూ ఉన్నా వినకుండా వినీలాకాశంలోనికి చూసుకుంటూ అక్కడి నుండి ఆ దేశం నుంచి కూడా వెళ్ళిపోయాడు అమెరికాకు. చాలా రోజులు ఇద్దరు కుమిలిపోయిన తర్వాత రమేష్ స్వేచ్ఛకు కాల్ చేశాడు. నువ్వు లేక నేను ఉండలేను, అలా అని మన రక్తబంధాన్ని అపవిత్రం చేయలేను, అందుకే ఈ తనువు చాలించాలని అనుకుంటున్నానని అన్నాడు. నేను కూడా నీకు అదే చెప్పాలనుకున్నానని ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు రమేష్ అమెరికాలో కొండ మీద, ఇక్కడ స్వేచ్ఛ హైదరాబాద్ దగ్గరలో కొండ మీదకి చేరుకున్నారు. అక్కడ నుండి ఫోన్లో మళ్ళీ కుదిరితే తర్వాత జన్మలో అయినా కలుద్దాం అని దూకేశారు. అయ్యో చనిపోయారా అని అడిగారు లాయర్ చెప్పిన కథ అంతా విన్న విడాకుల కోసం వచ్చిన దంపతులు. ఇక్కడ వాళ్ళ చావు కన్నా మనం ఆలోచించాల్సింది వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏమి కోల్పోయారు అన్నది. రమేష్ తన తల్లి ప్రేమను పొందలేకపోయాడు. స్వేచ్ఛ నాన్న అభిమానాన్ని చూడలేకపోయింది. వాళ్ళ అమ్మా నాన్న పోయింటే తోబట్టువుల్లాగా రమేష్ స్వేచ్ఛ ఇప్పటికీ కలిసి హాయిగా ఉండేవాడేమో. వాళ్ళకు వారు ఎదురుపడ్డప్పుడు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది అనిపించిన భావం వాళ్ళ రక్తబంధం అని తెలియలేదు పాపం వాళ్ళకి. అయినా ఎవరు ఊహించగలరు విధి అంత వింత నాటకం ఆడుతుందని. అయినా మీ విషయమే తీసుకుంటే విడిపోయేంత పెద్ద కారణాలు ఏమున్నాయి? ఆయన కష్టపడే ప్రతిక్షణం కలిగించే శక్తి మీ ఇంటిని కాపాడడానికే కాదా? ఇంట్లో కావాల్సిన ఏవి ఆయన తీసుకుని రావట్లేదు అన్నారు. అవి అన్నీ కావాలంటే కావాల్సిన డబ్బు కోసమే ఆయన కష్టపడుతున్నానంటున్నారు. భర్త వైపు తిరిగి, భార్య మన కోసం తన వాళ్ళు అందరినీ వదిలి మనతో వస్తారు అంటే వాళ్ళ నమ్మకం వాళ్ళు వదిలిన అన్ని బంధాలని మనం ఇవ్వగలమని. వాళ్ళకి కావాల్సింది కొద్దిగా ప్రేమ, వాళ్ళతో గడిపే సమయం. అది కూడా ఇవ్వలేనంత బిజీగా మనం గడిపేది దేనికోసం? మీరు ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యాక ఖాళీ దొరక్క తనతో ఉండలేదు అన్నారు. కానీ మీ ఆవిడ చెప్పిన దాన్ని బట్టి అంతకుముందే మీ నిర్లక్ష్యం మొదలైంది. అంటే పెళ్ళైపోయింది కాబట్టి తను మీ సొంతం అయిపోయింది అన్న భావన. ఈ జగత్తులో ఏది మనది కాదు, మనం మన ప్రేమతో మనతో ఉంచుకోవాలి అంతే. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఉండే కొద్ది సమయంలో మీ ప్రేమని మీ శృంగారం ద్వారా చూపిద్దామని మీరు అనుకున్నారు. కానీ తనని సుఖం ఇచ్చే ఒక బొమ్మలాగా మాత్రమే చూస్తున్నారని ఆవిడ అనుకున్నారు. అందుకే అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారన్నది కూడా మనం గ్రహించుకోవాలి. ఇంకా అభిరుచుల విషయానికి వస్తే అమెరికా అల్లుడైతే సరిపోతాడా? సమయం లేకపోతే మన జీవితాంతం ఉండే భాగస్వామిని మనం కనీసం చూసి ఎంచుకోమా? పెళ్లి చూపులు పెట్టి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఎందుకు మాట్లాడుకోమంటారు? ఆ సమయంలో వాళ్ళ కళ్ళు కలిగే అనుభూతి, వాళ్ళ అభిప్రాయాలు పంచుకునే ఆ క్షణాలు, అవి అన్నీ తర్వాత జీవితం మొత్తాన్ని నిర్ణయిస్తాయి. అందుకే మీకులాగా ఇన్స్టెంట్ పెళ్లి కాకుండా మన పద్ధతిలో పెళ్లి జరగాలి అంటారు. ఇప్పటికీ మీరు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారా అని అడిగాడు లాయర్. లేదు లాయర్, మేము ఇంకెప్పుడు విడిపోము అని అక్కడి నుండి వెళ్తూ వాళ్ళిద్దరూ చనిపోకుండా ఉంటే బాగుండేది అన్నారు. వాళ్ళు చనిపోయి ఉంటే ఇప్పటివరకు మీతో ఇలా మాట్లాడి ఉండేవారు అని నవ్వుతూ ఒక ఆవిడ బయటికి వచ్చింది.
ఆవిడ నా భార్య, పేరు శాంతి అన్నట్టు నా పేరు రమేష్ అని పరిచయం చేశాడు లాయర్. ఒకసారిగా మొత్తం అర్థమైన ఇంకా ఏదో అనుమానం ఉండిపోయినట్టు ఆలోచిస్తూ, మరి స్వేచ్ఛ ఏమైంది, ఈవిడ ఎవరు, మీరు ఎలా బ్రతికారని అడిగాడు దంపతులు ఆశ్చర్యపోతూ. ఆ రోజు నన్ను ఇక్కడి నుంచి నేను వదిలేసిన నా ప్రాణ స్నేహితురాలు శాంతి కాపాడింది. అక్కడ స్వేచ్ఛని తన చిన్ననాటి మిత్రుడు సురేష్ కాపాడాడు. మేము ప్రేమించిన వాళ్ళు మాకు దక్కకపోయినా మమ్మల్ని ప్రేమించిన వాళ్ళతో ఉందామని నిర్ణయించుకున్నాము. ఆ విధంగా మా పెళ్ళి అయింది. అక్కడ వాళ్ళది అని ముగించాడు. అంతా శుభమే జరిగింది. మాకు కూడా మా జీవితానికి కావలసిన పాఠం నేర్చుకున్నామని ఆనందంగా అక్కడ నుండి వెళ్ళిపోయారు. సో ఇది మన విడాకులు స్టోరీ. ఇప్పుడు ఉన్న తరంలో చీటికి మాటకి విడిపోతున్న యువత ఈ పెళ్ళి అనే బంధం ఎంత అపురూపమైనదో తెలుసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.